టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం, శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజ బుధులు ఇద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు. రవి మరి తులారాశి సంచారము, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం. మేషరాశి. మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఆదాయాల్లో పెద్ద మార్పులు కనబడతాయి. మరి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన స్త్రీలు, అత్తగారులు మీకు వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా భార్యతో విభేదాలు వచ్చినప్పటికీ కూడా అంత పెద్దగా డైవర్స్కి వెళ్ళే అంత పెద్దగా కాదు. అదేవిధంగా మనకి కుజ గురు బుధుల యొక్క ప్రభావం వలన మీకు మోకాళ్ళ నొప్పులు రావడము, స్థలాలు అమ్ముదామనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంతకాలం బేరాలు రాలేదు, కానీ ఇప్పుడు బేరాలు వచ్చినాయి. అయితే రేట్లు మీరు అనుకున్నంతగా రాకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విద్యార్థులకి అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన మీ అందరికీ కూడా విద్యలో కాస్త ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మతిపోయి, జ్ఞాపకం శక్తి తగ్గిపోయి ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆ వ్యాధులు తగ్గేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ నెలలో కనబడుతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల ఆరోగ్యరీత్యా మీరందరూ కూడా కాస్త బాధపడుతున్నప్పటికీ కూడా పిల్లలందరినీ కూడా విదేశాలకు పంపడం ఇవన్నీ కూడా చేస్తారు. మరి ఈ రకమైనటువంటి గ్రహస్థితిగతుల వల్ల మేషరాశి వారంతా కూడా ఇనుప వ్యాపారం కనుక మీరు పెట్టుకున్నట్లయితే కాస్త లాస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వ్యాపారాలు, తర్వాత ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, ఇలాంటివి మీరు లాభాల్లోకి వెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు ఇంట్లో జపం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారము చాలా అత్యద్భుతంగా ఉందండి. ఈ వారంలో ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా చాలా బాగా పెరుగుతాయి. అయితే వృషభ రాశి వారికి అందరికీ కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోవడం వల్ల అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం కారణంగా వాళ్ళందా కూడా మిమ్మల్ని వేధించడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ వృషభ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని వివాహితులై ఉండి కూడా అసలు పోలీసులనే భయపెట్టేంత విధంగా ఆ అమ్మాయి వేధించడం లాంటి సంఘటనలు ఎన్నో ఈ రాశి వారికి ఈ వారంలో జరుగుతాయి.
గత వారం కంటిన్యూషన్ అనమాట. అంతకుముందు వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అది ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే అంత తీవ్ర స్థాయిలో స్త్రీ నుంచి మీకు ప్రమాదం ఉంది సుమా అని చెప్పడంలో దీని అర్థం. తర్వాత డిప్రెషన్ అనేటటువంటిది ఆటోమేటిక్ వస్తుంది, భయం, ఇవన్నీ. అలాగే సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, జమ్స్, కాస్మెటిక్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రగ్రహము కన్యారాశిలో ఉన్న కారణంగా ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీ సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము, వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు కావడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాభరణాలను కొనుక్కుంటారు. అలాగే చాలా కాలం నుంచి ఇల్లు కట్టాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కడతారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కడతారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితం అనేటటువంటిది కొంచెం ఒడిదుడుకులతో వెళ్తూ ఉంటుంది. మరి కుజబుధుల కలయిక వలన మోకాళ్ళ నొప్పులు, అలాగే వివాహంలో చూసేటటువంటి ప్రయత్నాల్లో వృషభ రాశి వారికి కాస్త అవరోధాలు కలగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి లాభంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్న కారణంగా మీరు మీ బిజినెస్ల్లో అక్రమ దందాలు చేసేటటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు కేతు అస్సలు బాగుండలేదు కనుక కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకు కిలోంపావు ఉలవల్ని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా గురువు కర్కాటక రాశిలోకి వచ్చిన కారణంగా ఆదాయాలు బాగా పెరుగుతాయి. మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా రహస్యంగా ఎవరికీ తెలీదు, రహస్యంగా చేస్తూ ఉంటారు. మీ పనులను కనిపెట్టేటటువంటి వాళ్ళకి మీరు దూరంగా జరుగుతారు. ఆత్మీయులకి, తల్లిదండ్రులకి దూరంగా మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దుష్టుల యొక్క సహవాసం మీరు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ వారంలో బ్రహ్మాండమైనటువంటి మాయాజాలాన్ని సృష్టిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. హోటల్ బిజినెస్, బట్టల బిజినెస్, అలాగే హాస్టల్స్, ఇలా కోలివింగ్లు, రూమ్స్ ఇవ్వడాలు, ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళంతా కూడా అక్రమ దందా బాగా ఎక్కువగా లాభాలు పొందుతారు. కేతు యొక్క కారణంగా మీ సోదరులు డెవలప్మెంట్ అవ్వడము, కేతు అనుకూలమైనటువంటి స్థితిగతుల్లోకి ఈ యొక్క మిథున రాశి వారికి వచ్చినటువంటి కారణంగా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళేటటువంటి మీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడుతున్నారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కడుతున్నారు. మీ భర్త యొక్క స్నేహితుల దగ్గర మీరు అప్పులు చేసుకుని మరి ఇళ్ళంతా కూడా ఒక పెద్ద స్థలం కొనుక్కొని అందులో సగం సగం కట్టుకునేటటువంటి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది కొన్నారు. ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో కొన్ని సమస్యలను తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండాలి, పార్ట్నర్షిప్ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. అయితే మీకు వచ్చేటటువంటి పిత్రార్జిత నుంచి వచ్చేటటువంటి ధనం మీకు వచ్చేస్తుంది. అయితే ఇంకా అధిక ఆశను చూపి మీ అమ్మగారు ఇంకా నీకు ఎక్కువ ఇప్పిస్తాను, నువ్వు ఎప్పుడు అడగలేదు కదా అడుగు అని మీ నాన్నగారిని అడగమని చెప్పి మిమ్మల్ని ప్రేరేపించడం, మీరు అడగడం, ఆయన ఇస్తానండం, అది మీ సోదరుడికి నచ్చకపోవడం, తద్వారా ఆ సోదరుడు వదిన గారు మీతో ఎంతో క్లోజ్గా ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడకుండా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా వరుస డ్రామాటికల్గా జరిగిపోతాయి. అలాగే పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి మనము రవి నీచపట్టాడు కనుక రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు నల్ల గోధుమల్ని, ఎర్రని గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, అలాగే ఆ భువనేశ్వరి మంత్ర జప అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.
కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా డైవర్సుల కోసం పుట్టిళ్ళకు వచ్చేసారు. మీ పిల్లల్ని మీ టికెట్లు తీసుకురా అని చెప్పి ఫారెన్లో మీ పిల్లల్ని వదిలేసి భర్త ఎలాగో తీసుకొస్తాడని చెప్పి అక్కడే వదిలేసి మీరు మాత్రం దర్జాగా మీ టికెట్ తీసుకుని మీరు వచ్చేసారు. చాలామంది స్త్రీలు అయితే ఏకంగా భర్తల మీద కేసులు పెట్టారు, కానీ ఆ కేసులు ముందుకు జరగడం లేదు. 4 సంవత్సరాల నుంచి స్లోగా వెళ్ళడమే బండి. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు మంచిగా పెరగడము, మీరు అనుకున్న పనులన్నీ కూడా కొంచెం లేటుగా అయినప్పటికీ కూడా పూర్తిగా అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మంలో వచ్చినటువంటి గురుని యొక్క ప్రభావంగా మీరంతా కూడా పుష్టిగా లావుగా అయిపోవడము, మృష్టాన్న భోజనాలు తినడము, బంగారపు ఆభరణాలను కొనుక్కోవడము, తర్వాత ఇంట్లో పని మానేసి సాధువులమ్మట, సన్యాసులమ్మట, ఆశ్రమాలమ్మట తిరగడము. దేవుడు ఇప్పుడు చాలామంది దేవాలయాలకు వెళుతున్నారు, ఎందుకంటే పని తప్పించుకోవడం కోసం. ఆడవాళ్ళంతా కూడా వెళ్ళి దేవాలయాల్లో భజనలు ఇవి చేసుకుంటున్నారు, భర్త చేసుకోమని పని. మంచిదే, ఈ పరిణామం మంచిదే, భర్తలకు పనులు నేర్పాలమ్మా. కాబట్టి ఈ విధంగా మీకు అందరికీ ఎందుకు అనిపిస్తుందంటే గతంలో అనిపించలేదు, ఇప్పుడు గురుడు జన్మంలోకి వచ్చాడు కాబట్టి విపరీతమైన భక్తులైపోతారు. మీరంతా చేసేయండి అంతే భక్తి భజనలు. ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్య సమస్యల కోసం లావైపోతున్నారని ఉపవాసాలు చేయడం, ఈ రకంగా మీరంతా కూడా ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పని 10 సార్లు చొప్పున. అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు అప్పులు ఇవ్వరు, మీరు అప్పు తీసుకున్న వాళ్ళు ఆగరు, మీరు అప్పు ఇవ్వాల్సిందే. తర్వాత మీ పిల్లల యొక్క పుట్టింటికలు మొక్కులు తీర్చడానికి మీరు తిరుపతి లాంటి క్షేత్రాలకు వెళ్తారు. మరి మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము, ఇల్లు కొనడంలో డిస్కౌంట్లు రావడము, అనేక రకాలైనటువంటి ఈ యొక్క లాభాలన్నీ కూడా మీకు జరగడం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పును చూపిస్తున్నారు. అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు చాలా టెన్షన్స్, అనవసరమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఇక ధనము చాప కింద నీరులాగా మీరు సంపాదించేయడం అనేటటువంటిది చేస్తారు. అసలు మీ అత్తగారులతో ఫైటింగులు చేస్తారు, భార్యలతో ఫైటింగులు చేస్తారు. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఏంటవుతుందో వాళ్ళు మీకు చూపిస్తారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా మీ పనులు మీరు సవ్యంగా చేసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి సప్తమ రాహువు మీకు వితండవాదాన్ని చేసేటటువంటి శక్తినిస్తాడు. ఎటువంటి వాళ్ళనైనా సరే మీరు ఓడిస్తారు, కానీ భర్త జోలికి జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేస్తే ఏం చేస్తారు? విడాకులు ఇస్తారు భర్తలు. కాబట్టి ఈ యొక్క విజ్ఞత తెలుసుకొని మీరంతా కూడా ప్రవర్తించాలి. అయినా సరే ఏం చేస్తాడులే, పీకుతాడా అని చెప్పి భర్తను కూడా ఎదిరించి పడేస్తారు, మూర్ఖులైపోతారన్నమాట ఈ యొక్క సప్తమ రాహుగ్రహ ప్రభావం వలన. అయితే పిల్లల గురించి అనేకమైనటువంటి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు, అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక పక్క పిల్లల వైపు నుంచి మీకు సుఖ సంతోషాలు వచ్చి మీరు కోరుకున్న సీట్లు వచ్చి హాయిగా ఉన్నప్పటికీ కూడా మరి అయినా ఏదో తెలియనటువంటి అసంతృప్తి మీకు ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా షూరిటీలు, సంతకాలు, ఫ్రెండ్షిప్లు అయినా సరే, చుట్టాలైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే పెట్టొద్దు. పెట్టినట్లయితే వాళ్ళు కట్టరు. తర్వాత మీరు జైలుకి వెళ్ళిపోవడం, కోర్టులు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మృదుమధురమైనటువంటి మాటలు, కుటుంబ విషయాల పట్ల మాటలు, భౌతికంగా మీరు మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. అనేక రకాలైనటువంటి వ్యాపారాలు మీరు చేయడం జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా మీరంతా కూడా పనులన్నీ కూడా అడ్డంకులు జరుగుతాయి. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు, వాడికి అసలు డ్రైవింగ్ వచ్చా లేదో చూసుకొని ఎక్కాలి. అలా కాకుండా మీరు కనుక ఎక్కినట్లయితే ఏ విధంగా అయితే యాక్సిడెంట్లు రోడ్లపైన అవుతాయో ఆ విధంగా మీ ప్రతి పనిలో కూడా మేము సహాయం చేస్తాము అని వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే కనుక మీరు అభాష పాలవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు, చాలా సిస్టమేటిక్గా మీరు ముందుకెళ్తూ. కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము,
లీవులు పెంచడము ఇలాంటివన్నీ జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. మినుములని, ఆవు రంగు వస్త్రాలని, ఆవుపేట రంగు వస్త్రాలని. అదేవిధంగా శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపం చేసుకోవడం ద్వారా, పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా లాభంలోకి మీకు గురుడు వచ్చేసాడు. దానివల్ల అధిక ఆదాయాలు, ఫైనాన్స్ వ్యాపారాలు, స్వీట్ షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు మీకు కలుగుతాయి. ఈ కన్యారాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక దారికి వస్తాయి. అల్లుడిని ఇల్లరికానికి రమ్మని చెప్పి అత్తగారు మామగారులు అనడం, పాపం అల్లుడు 2 సంవత్సరాల నుంచి అత్తగారి ఇళ్లలో ఉంటే ఏదో పనుడు ఉన్నట్టుగా మీరు చూడడము, అతను హర్ట్ అవ్వడము, అందుకని ఈసారి మేము రమ్మంటున్నా సరే అతని ఇంట్లో అతను ఉంటున్నాడు తప్ప రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి పట్టుదలన్నీ కూడా వదిలేసుకొని మీరంతా కూడా కలిసి జీవించాలనేసి మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ కూడా, మేము కూడా. మరి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఇంకా రావాల్సినటువంటి ఆ సమయం ఉంది. ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా మీ భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య యుద్ధాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు, శత్రువుల్ని మీరు జయిస్తారు. ఈ రకంగా మీరు అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు. మీ పిల్లల్ని మంచి మంచి కళాశాలలో మీరు వేయడం, వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీరు చదవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. స్కాలర్షిప్లు రావడం, ఇవన్నీ మీకు కూడా జీతభత్యాలు పెరగడము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా అనుకున్న పనిలో అనుకున్నట్లు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కన్యా రాశి వారికి అడ్డే లేదు అని ఇల్లు కొనాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇల్లు కొనేటటువంటి ప్రయత్నాలు మీకు సఫలమవుతూ ఉంటాయి. ఇక స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, అకౌంటెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ప్రమోషన్లు వస్తాయి. చిన్న చితక ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా సక్సెస్ బాటలో ముందుకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి, నీళ్లు పోయండి రావి చెట్టుకి. అలాగే మహాకాళి అమ్మవారికి మంత్ర అనుష్ఠానం జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో జన్మంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన కాస్త ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి మీకు వస్తాయి. తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా, మైగ్రేన్ ఇవై. అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మీకు పెరుగుతాయి. చక్కగా మీరు పిల్లలందరూ కూడా గారాభంగా మీరు పెట్టడం వల్ల, ఆ పిల్లలందరూ చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల మీకు తలపోట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లలకు వివాహాలు చేయాలి అని పెళ్లి సంబంధాలు ప్రయత్నిస్తూ ఉండడం, అవి కుదరకపోవడం వల్ల మనశ్శాంతి లోపం కలగడం, అలాగే పిల్లలను స్థిరపరచాలని చెప్పి మీరంతా కూడా అనుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా పిల్లలకు సంబంధించి మీరు ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరికైతే మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ శాతం అబార్షన్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృత్తిలో అద్భుతాలు సృష్టిస్తారు. మీరు వృత్తిలో స్టాండర్డ్గా మీరు ఎదుగుతారు. యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి, మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు ఇల్లు కట్టడము, స్థలాలు కొనడము
ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో ఇంతకాలం, అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆ గొడవలన్నీ ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, కిరాణా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, బట్టల షాపులు, స్వీట్ షాపులు, వీళ్ళు ముందుకు వెళ్తారు. చిన్న చితగా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, చిన్న చితగా వ్యాపారాలు, అనేక రకాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితి కామన్గా బాగుంటుంది, పెరుగుతుంది. కానీ అప్పుల బాధలు తీరడం లేదనే మనస్తాపం ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారు రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహువుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలా. మహాకాళి అమ్మవారి యొక్క నామాన్ని, జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, విడిస్తే పాము కోపం, కరిస్తే కప్ప కోపం అన్నట్టు. అంటే పాము నోట్ల కప్పలాగుంది. అర్ధాష్టమ రాహువు, పంచమ శనిగ్రహ ప్రభావాలు. ఇంకా దారుణంగా ఉండేది కాస్త ఈ నవంబర్ నెలలో, ఈ వారంలో మీకు చక్కగా ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో మీకు ఉండడం ద్వారా కాస్త సమస్యలు తీరిపోయినాయి. గురుగ్రహ సమస్యలు, ఆరోగ్యాలు కుదటపడుతున్నాయి. ఫైల్స్ లేకపోతే ఆపరేషన్స్, సర్జరీస్, హెర్నియా, వెరికోసస్ ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ దొరుకుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా పదవులు వస్తాయి. మీకు కనీసం పార్టీలోనైనా మంచి పదవులు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు శత్రు బాధల్ని మీరు పోగొట్టుకుంటారు. అయితే ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా నిందలు వస్తున్నాయి అనేటటువంటి మనస్తాపం మీకు ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఎంతవరకు బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, భార్య బాధితులంతా కూడా ఇప్పుడు భార్యలు మిమ్మల్ని బాగా చూసుకోవడంతో మీరు చాలా సంతోషపడతారు. అలాగే పంచమ శనిగ్రహ ప్రభావాల వలన మీ పిల్లల నుంచి మీకు వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. మీరు ఎంత మంచిగా చూసినప్పటికీ కూడా, పిల్లలు ఎంత బాగా డిసిప్లిన్లో పెట్టినప్పటికీ కూడా పిల్లలు చెడు సహవాసాలు చేయడమో, పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వృశ్చిక రాశి వాళ్ళు చూసుకోవాలా. వివాహాలు కావడం లేదు, అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి. మరి ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారి యొక్క కష్టాలు, ఇంకా శ్రమ ఎక్కువ చేస్తున్నప్పటికీ కూడా దానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదనేటటువంటి అసంతృప్తి ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకున్నా మీకు సరిపోతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ తిరగండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెల అంతా, ఈ వారం అంతా కూడా శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం కలుగుతోంది. మీరు సోదరులంతా కూడా మీ యొక్క అదృష్టవశాత్తు వాళ్ళు డెవలప్ అవుతారు. మీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా మీ ఇళ్ళకు వస్తారు. మీరు బృందావనం ఇలాంటి యాత్రలన్నీ కూడా వాళ్ళకి చూపిస్తారు, డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏరోప్లేన్ టికెట్లు వేసి మరి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనులు లేటుగా అవడం జరుగుతుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బిల్స్ రావడం లేదండి అని బాధపడుతున్న వాళ్ళకి ఇంకా పెండింగ్లో ఉంటాయి, కొన్ని మాత్రమే విడుదలవుతూ ఉంటాయి. సమాజంతో మీరు
అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ప్రేమల్లో సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు బాగా అప్పులు వస్తాయి. ఈ వారంలో అప్పులు బాగా తీసుకోండి. చక్కగా ఇళ్ళు కట్టండి, స్థలాలు కొట్టండి, తర్వాత న్యాయంగా అప్పులన్నీ కూడా తీర్చేసేయండి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. అయినప్పటికీ కూడా మీకు మంచి పంటలు, మంచి లాభాలు వచ్చినప్పుడు అప్పులు ఇంకా పూర్తిగా తీర్చలేదేమో అనేటటువంటి నిరాశ కలిగి ఉంటారు మీరు. ఒకటి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపాన్ని చేసుకోండి. మహాకాళి మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని మంత్ర జపాన్ని చేసుకోండి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సూపర్ సక్సెస్ అవుతారు. మీరు భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మీరు కోర్టుల్లో వేసుకున్నటువంటి కేసులన్నీ కూడా ఇంకా అలా జరుగుతూనే ఉంటాయి. అష్టమ కేతుగ్రహ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని మీకు పదే పదే అనిపిస్తూ ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అయితే భార్య వలన డిప్రెషన్కి వెళ్ళి భార్య వలన చనిపోవాలండి అనుకునేటటువంటి వాళ్ళు, లేదా ఒక స్త్రీ వేరే స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆమె ఇచ్చేటటువంటి ప్రెషర్తో మీరు ఇంట్లో భార్యకి చెప్పలేక ఇలా రకరకాల బాధలతో మీరంతా మదన పడేటటువంటి వాళ్ళంతా కూడా భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ భార్య సహాయంతో అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. అయితే తీవ్రతరం కాకుండా తోటి స్త్రీలు అందరూ కూడా మీకు సహకరించడము ఇవన్నీ కూడా మీకు అదృష్టానికి ఒక చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క సోదరులు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ అంతా కూడా మీకు మీ అదృష్టంతో వాళ్ళంతా కూడా ఎదగడము, వాళ్ళు గొప్పవారిగా మరి చేయడము జరుగుతుంది. గొప్ప గొప్ప తీర్థక్షేత్రాలకన్నిటికీ కూడా వాళ్ళు మీతో పాటు రావడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకందరికీ కూడా మీ యొక్క సోమవారం నడుపుతూ 7 గంటలకు దానం చేసుకోండి. ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా ధూమావతి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని చాలా ఎక్కువగా ఉంది. అయితే ఆఖరి దశ కాబట్టి మిమ్మల్ని ఒక ఊపుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మీరు ముందుకెళ్ళిపోతారు. రహస్య ప్రేమలు మీరు చేయడం జరుగుతుంది ఇతరులకు చెప్పకుండా. ఆ ప్రేమలన్నీ కూడా సఫలం అవడానికి అవకాశాలు ఉన్నాయి. పని కోసం డ్యూటీలు చేస్తూ ఉంటారు డబ్బుల కోసం. అయితే అవన్నీ కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేదు అనేటటువంటి కారణంతో పనులు మానేసి వేరే సంస్థలకు వెళ్ళిపోవడానికి మీరు ఉద్యుక్తులు అవుతూ ఉంటారు, రెడీ అవుతూ ఉంటారు. కానీ చాలా తప్పు. ఒకే చోట ఉండి మీరు సాధించాలి అనేటటువంటి నిర్ణయాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఎవరిని నమ్మకుండా ఉండడము, ఒక ఏకాగ్రత లేకుండా కన్ఫ్యూజన్లో బ్రతకడము, ఒక భ్రమలు ఏవో సౌండ్లు వినబడుతున్నాయి నాకు వాళ్ళు కనబడుతున్నారు అనే హాలుసినేషను, ఇన్ఫాక్చుయేషను, ఇతరులను చూసి ఆకర్షితులైపోతారు. ఆ తర్వాత ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన డబ్బులు బాగా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇనుప వ్యాపారాలు, ఆయిల్ బిజినెస్లు బ్రహ్మాండంగా సాధిస్తారు. మొత్తం మీద ఏమైతేనేమి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. అలాగే కెమెరామెన్లు, షూటింగ్స్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ వింగు, ఆల్ టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి
ఏలినాడు శని కాబట్టి వేరేది ఏం చేసినా సరే లాభం లేదు. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క ఆరాధన కోసం చక్కగా మీరంతా కూడా చేసుకోవాలి. మహాకాళి మంత్ర అనుష్ఠానం చేసుకోండి. ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం నేర్చుకోండి. హోమాల నెలల్లో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. ఏలినాటి శని జరుగుతోంది. ఈ వారంలో మీ గురుడంతా కూడా పంచమ స్థానంలోకి వచ్చి సకల శుభాలని మీకు కలిగిస్తాడు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఎన్నో సంవత్సరాలుగా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళ కోరికలు తీరతాయి. అలాగే లాటరీలు, కోడిపందాలు, ఇలాంటి ఆటలు, ట్రేడింగ్లు, షేర్స్, స్టాక్స్ ఆడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయము. అలాగని మేము ఆడాలని రికమెండ్ చేయము. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. మీ జీతభత్యాలలో మంచి ఎదుగుదల కనబడుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త పనులు సాధించాలనేటటువంటి కసి పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదనేటటువంటి పట్టుదల మీకు పెరుగుతుంది. కానీ ఖచ్చితంగా మీకు ఎవరైతే విదేశాల మీద పట్టుదలగా ఉన్నారో అటువంటి వారు ఈ వారంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ పట్టు వదల పేదవారి కోసం మీరంతా కూడా సహాయాలు చేయాలి. అనాథ పిల్లలకి, సాధువులకి, పేదవారికి, వికలాంగులకి. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా ఎక్కువసేపు పడుకోవడము, బద్ధకంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలి. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు మీకు మంచి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. టెక్నీషియన్స్ బాగుపడడం జరుగుతుంది. సినిమా హీరోలకి మంచి మంచి సినిమాలు, స్టోరీలు దొరుకుతాయి. హీరోయిన్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఏలినాటి శని మీకు ఒక ఊపుతూ ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇవన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీ జీవితం ఉంటుంది. శుభమస్తు.